ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు మాలల భవిష్యత్ కార్యాచరణ అనేటువంటి అంశంపై ఈరోజు మాలల అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నటువంటి వివిధ మాల సంఘాలతో ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అన్ని మాల సంఘాలు ముక్త కంఠంతో మొన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా వర్గీకరణ అమలు చేసేది తెలంగాణ రాష్ట్రమే అని చెప్పేసి, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో సైతం ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణను అమలు చేస్తామన్నటువంటి ఏదైతే చెప్పాడో దానిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ను తీసుకొచ్చి ఆ రోజు ఎస్సీ వర్గీకరణ చేస్తే ఆ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది తొందరలోనే సుప్రీంకోర్టులో కొట్టివేయబడ్డది. నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ గారు చెప్పిన విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల యొక్క జీవన స్థితిగతులపైన, అట్లాగే విద్యా ఉద్యోగ రంగాల్లో ఎంతమంది దళితులు ఉన్నత స్థానంలో ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు అనేటువంటిది తేల్చకుండా, అట్లాగే తెలంగాణ ఏర్పడ్డటువంటి గత దశాబ్ద కాలం లోపల ఏ సామాజిక వర్గం ఎంత లబ్ధి చేకూరిందో ఆ సామాజిక వర్గాలకు తెలియకుండా, ఆ సామాజిక వర్గాల యొక్క డాటాను చెప్పకుండా ఏదైతే ఆగా మేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొస్తా వర్గీకరణ చేస్తా అన్నాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా ఎవరి జనాభా తమాషా ప్రకారం సామాజిక న్యాయ సూత్రానికి అనుగుణంగా మాలలు మేము ఆ విధంగా పంచుకోవడానికి మేము ఎటువంటి అడ్డంకి కాదు. కానీ ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మాలల యొక్క జనాభా కావచ్చు, మాల ఉపకులాల జనాభా కావచ్చు, మాదిగల జనాభా కావచ్చు, మాదిగ ఉపకులాల జనాభా కావచ్చు, అట్లాగే వారికి ఉన్నటువంటి వనరులు కావచ్చు, విద్యా ఉద్యోగాలు కావచ్చు, భూములు కావచ్చు, దళిత బంధువులు కావచ్చు, భూ పంపిణీ కావచ్చు, ఇటువంటి విషయాలపైన ఒక స్పష్టత లేకుండా ఇస్తే మాత్రం మేము దీన్ని మాల సమాజంగా మరి రేవంత్ రెడ్డి పైన సింహగర్జన చేయడానికి కూడా మేము వెనుకాడమని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ డిక్లరేషన్లో దళితులకు 18% రిజర్వేషన్లు కల్పిస్తామన్నది, 15% నుంచి 18%కి పెంచుతానన్నది. కాబట్టి 18%కి పెంచిన తర్వాతనే ఇలా మీరు ఈ యొక్క విధానం పైన ముందుకెళ్ళాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో మాలల ఆక్రోశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురవుతాడు. గతంలో చంద్రబాబు నాయుడు పట్టిన గతే మళ్ళీ రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో పట్టకుండా ఉండాలంటే ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకెళ్ళాలని చెప్పేసి మేము మాల సంఘాలుగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్.